నమస్కారం. ఆగస్టు నెలలోని ద్వాదశ రాశుల యొక్క 12 రాశుల యొక్క వారి ఫలితాలు శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే వాటి యొక్క గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మరి గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశులను 12 రాశుల యొక్క గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, మరి శుభ, అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి అయితే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురువుగారు, కర్కాటక రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని మరి కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంది, మరి వీరికి ఆగస్టు మాసంలోని మరి వీరికి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి వీరికి ఆదాయం పరంగా ఎలా ఉండబోతుంది అంటారు గురువుగారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా చాలా సుఫలితాలు జరిగే అవకాశాలు ఆగస్టు మాసంలో ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే లాభస్థానంలో కుజగురువుల యొక్క కలయిక, అలానే ద్వితీయ స్థానంలో శుక్రబుధుల యొక్క కలయిక, అలానే ఈ ఆగస్టు మాసంలో కర్కాటక రాశిలో రవి యొక్క సంచారం, ద్వితీయ స్థానంలోకి మళ్ళీ రవి యొక్క సంచారం మారటం, ఈ రాశి వాళ్ళకు తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం, అలానే శని యొక్క ఫలితము, అలానే రాహు యొక్క ఫలితాలను మనం ఎనాలిసిస్ చేస్తే ప్రత్యేకంగా అష్టమ స్థానంలో శని యొక్క ప్రభావం కుంభరాశిలో ఉండి వక్రస్థితిలోకి వెళ్ళిపోవటం, నవమ స్థానంలో రాహు యొక్క ఫలితాలు. ఇది ఈ గ్రహ సంచార విషయం అనేది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి లాభస్థానంలో గురువు వల్ల గౌరవాభివృద్ధి, సర్వకార్యములు జరగటంతో పాటు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే జయం కలిగే అవకాశాలు ఉంటాయి. సుఖమైన జీవితం, ఉద్యోగంలో ప్రమోషన్లు, శత్రునాశనము, అంటే శత్రువులు నాశనం అయిపోతుంటారు, అంటే శత్రువులు దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే మంత్రసిద్ధి, అంటే గురువుల ద్వారా ఉపదేశం పొంది మంత్రసిద్ధి అనేది కలగటం, అన్నింట్లా సర్వత్రా విజయం లభించటం. అంటే కర్కాటక రాశి వాళ్ళకి గోచారరీత్యా చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఏదైనా సరే రాశి ఫలితాలు చెప్పేటప్పుడు నెగిటివ్ పాజిటివ్ రెండూ ఆలోచన చేయాలి. ప్రజలందరూ కూడా నెగిటివ్ చెప్పారు అని తిట్టుకోకూడదు, పాజిటివ్ చెప్పారని కూడా పొగుడుకోకూడదు. వాళ్ళు నెగిటివ్ చెప్పినా వాళ్ళ యొక్క మంచి గురించి చెప్తాం. నిజంగా ప్రపంచంలో స్త్రీయ లోపం మెరుగుట పెద్ద విద్య, లోపం మెరిగిన వాడే పూర్ణుడవుతాడు. చెడు చెప్తే ఆ చెడ్డదాన్ని మనం నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటం ఎలా అనేది బయాలజికల్ ప్రాసెస్. చదువుకు కానీ దానికి సంబంధం లేదు నిజంగా అయితే. అందువల్ల మన లోపాలను సవరణ చేసుకుని మనం ముందుకెళ్తే జీవితంలో స్థితప్రజ్ఞుడు అవుతారని అర్థం నరుడు. అలానే ఇక్కడ మంత్రసిద్ధి పొందే అవకాశాలు గురువు బాగా ఉండటం వల్ల కీర్తి, తేజోవృద్ధి, బల సంపన్నత, అనేక మార్గాల్లో ఆదాయం అనేది ఉండటం. అనేక మార్గాల్లో ఆదాయం అంటే ఏంటి? ఉద్యోగం చేస్తున్న వ్యక్తి వ్యాపారం చేయొచ్చు, వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఒక ఉద్యోగం చేయొచ్చు, 2 రకాల జాబులు చేయొచ్చు, 3 రకాల బిజినెస్లు చేయొచ్చు. అలానే వ్యాపార విస్తరణత, అలానే ఉద్యోగంలో పదోన్నతి అంటే ప్రమోషన్ లభించే అవకాశాలు ఉంటాయి. అలానే లాభంలో కుజుడున్నాడు ఇక్కడ. కార్యసిద్ధి, నూతన వస్త్రలాభం, అలానే ధైర్యము, కార్య సానుకూలత, అలానే సుఖము, సంతోషములు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే సుఖపడుతుంటారు, సంతోషం కలుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, అలానే ధనలాభములు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాం. నూతన వస్త్ర ప్రాప్తి అంటే నూతనంగా వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు, ప్రయత్నాలు ఏవి చేసినా కూడా వాళ్ళకి సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనం ఏ ప్రయత్నం చేసినా కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. ధైర్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ధైర్యం కూడా కలుగుతుంటుంది వాళ్ళకి. అంటే భూ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉండటం, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, అలానే గృహ నిర్మాణం చేపట్టబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మెడికలు, అలానే కెమికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కుజుడు వల్ల ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కుజుడు గురువు లాభస్థానంలో ఉండటం అనేక ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా రవి వల్ల కొంచెం ఉష్ణ సంబంధమైన వ్యాధులు, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు రాకుండా చూసుకోవటం అనేది మంచి స్వల్ప అనారోగ్యం. అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా 2వ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా స్త్రీ పురుషులకి గతంలో ఏదైతే వివాహం అనేది పెండింగ్గా ఉందో ఆ వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధగ్రహం అనుకూలత వల్ల ద్వితీయ స్థానంలో బుధుడు మంచివాడు,
బుధుడు వల్ల కూడా వీళ్ళకి వచ్చేటప్పటికల్లా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, భాగస్వామ్య వ్యాపారం తీసుకోవచ్చు, ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రయాణాల్లో కూడా ఎమినెంట్ స్కాలర్స్ తోటి పరిచయాల వల్ల కూడా వాళ్ళు కూడా కొంత పెట్టుబడి పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే విందులు వినోదాలు సర్వదా అనుకూల్యంగా ఉండే అవకాశాలు, సుఖ సంతోషాలు, లాభించిన చోటే బాగా మంచి లాభాలు, ధనకన్నక వస్తూ లాభాలు కలిగే అవకాశం. అంటే బంగారు లాభం కలుగుతుంది, బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలానే ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయంలో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అంటే ఇంపార్టెన్స్ అనేది ఒక ఎంప్లాయ్మెంట్కి బిజినెస్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానితోపాటు గృహంలో మార్పులు, సినిమా రంగం వాళ్ళకు కూడా ఆదరణ, ఉద్యోగంలో ప్రమోషన్లు, అది అన్నీ కూడా అనుకున్నవన్నీ కూడా సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కుటుంబంలో వ్యవహారం అనుకూలత అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ధనపరంగా ఇబ్బందులు, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, పోటీ పరీక్షల్లో చదువు పట్ల ఆసక్తి చూపిస్తారు. అలా స్త్రీలకు కూడా గతంలో ఏదైతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చదువు కానీ మానేసిన వ్యక్తులు మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా టోటల్గా మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే లాభస్థానంలో గురుకుజుల యొక్క కలయిక, గురుకుజులు మిత్రులు, అది శుక్రస్థానం వృషభ రాశిలో ఉండటం వల్ల వాళ్ళకి ధనలాభం, భూ సంబంధమైన విషయాలు, క్రయ విక్రయాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం, దానితో పాటు గృహ నిర్మాణం చేపట్టబడే అవకాశాలు, కోర్టు సమస్యలు కూడా పరిష్కారం జరుగుతాయి. అంటే అన్నదమ్ముల మధ్య సఖ్యత కూడా బాగా పెరుగుతుంది వీళ్ళకి. అంటే ఇక్కడ గురువు వల్ల లాభం కలుగుతుంది. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, లాభకారకుడు. సంతానం లేని వ్యక్తులు కూడా సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇటు గురువు, కుజుడు, శుక్రుడు, బుధుడు, రవి మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఇన్ని గ్రహాలు బాగున్నాయి. అలానే కేతువు వల్ల కూడా ఆధ్యాత్మిక రంగాల్లో ముందుకు వెళ్ళటం, అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు, విద్యార్థులు కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అష్టమ స్థానంలో శని కుంభరాశిలో సంచారం చేయటం వల్ల వక్రగతి పొందటం వల్ల సప్తమ స్థానం యొక్క ప్రభావం పడుతుంది. దానివల్ల ఎలా ఉంటుంది? కొన్ని ప్రేమ కలాపాలు, ప్రేమించుకున్న వ్యక్తులు కొంత దూరం కావటం, అనుకోని అనూహ్యమైన మార్పులు, అంటే చెడు ఫలితాలు కాదు, ఉన్నట్టుండి కొత్త వాళ్ళు పాత వాళ్ళు కలిసి మన ఇంటికి వచ్చే అవకాశాలు, సుఖం కలగటము, స్త్రీలకి మధ్యలో అవినాభావ సంబంధాలు బాగా ఏర్పడటం ఒకటి, అలానే ధనలాభం, వస్త్ర ప్రాప్తి, అలానే గృహ ఉపకరణ వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టాలని ఐరన్ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళు చేయాల్సిన పనులే. అంటే అనుకున్నవన్నీ కూడా అచీవ్మెంట్ చేస్తారు, సాధిస్తారు. వాళ్ళు ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా అనుకూలంగా తీర్చుగే అవకాశాలు ఉంటాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషంగా ఉంటాం. రుణ బాధలు కూడా తీర్చుకుంటారు, రోగాలు కూడా తగ్గుతాయి, దీర్ఘకాలిక వ్యాధులు గతం కంటే కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి, రుణ బాధలు కూడా తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం అనేది సుఖమయం అవుతుంది. వీళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి పరిపూర్ణంగా గ్రహాలనేవి ఎక్కువగా బాగుంటానికి కారణం. కానీ ఉద్యోగస్తుల విషయంలో వచ్చేటప్పటికల్లా ఉద్యోగ ప్రమోషన్లు వచ్చినా తోటి సహచరులతో అన్ని విషయాలు రహస్యంగా ఎక్కువగా చెప్పకూడదు, రహస్యం మాత్రమే గోప్యంగా ఉంచడం చాలా మంచిది. అంటే తోటి సహచరులతో రకరకాల విషయాలు చెబుతూ ఉంటారు, కానీ గోప్యం కూడా అవసరం, రహస్యం కూడా చాలా అవసరం. అందువల్ల ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి టోటల్గా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళటం అనేది మంచిది. ఓకే గురువుగారు, అలాగే ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి వచ్చేసి ఈ ఆగస్టు మాసంలోనే వీరికి ఇంకా బాగుండాలి అంటే మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి ఇంకా అద్భుతంగా ఉంటుందంటారు ఈ ఆగస్టు మాసం? నీలాంజన సమాభాసం రైపుత్రిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చర అనే మంత్రాన్ని పఠించటం, అలానే గణేష పంచరత్న స్తోత్రాలు పారాయణం చేయటం, అలానే గణేష భుజంగ స్తోత్ర పారాయణం చేయాలి. ఎప్పుడు చేయాలి గణపతి యొక్క ఆరాధన అంటే బుధవారం రోజున కానీ, ఆగస్టు మాసంలో, అలానే హస్తానక్షత్రం రోజున కానీ, సంకష్టాల చతుర్థి రోజున కానీ భుజంగ అంటే శ్రీ గణేష భుజంగ స్తోత్రము, గణేష పంచరత్న స్తోత్ర పారాయణం చేయాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేశ్వరుదా అని గణపతి యొక్క ప్రార్థన చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి.
తప్పకుండా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అన్నిటి కూడా సర్వత్రా విజయం లభించే అవకాశం ఉంటుంది. వీళ్ళకి గురువు, మరొక్కసారి చెబుతున్నా, గురువు, కుజుడు, శుక్రుడు, బుధుడు గ్రహాలు, కేతు, ఈ 5 గ్రహాలు అనేవి చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన పనులు మనం చేసుకోండి, భగవంతుడి యొక్క ఆశీర్వచనం వచ్చే అవకాశం. ఓకే గురుగారు, మరి కర్కాటక రాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని మరి వీరికి ఎలా ఉండబోతుంది, మరి ఈ మాసంలో వచ్చేసి వీరికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే వాటి గురించి అయితే మాకు తెలియపరిచారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.